హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఈరోజు వీడియోలో బెల్లంతో కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. కొబ్బరి లౌజ్ అని కూడా అంటారు. దీనికోసం అప్పుడే కొట్టిన కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి. నేను అప్పుడే కొట్టిన కొబ్బరికాయ నుంచి కొబ్బరి తీయాలంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ టిప్ యూజ్ చేసి నేను కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి కొబ్బరి చిప్పని పెట్టుకోవాలి. అంతే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈజీగా నైఫ్తో కొబ్బరి ముక్కలను అయితే తీసేసుకోవచ్చు. ఇలా పెద్ద ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాన్ని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ముక్కలన్నిటిని కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెజర్ చేసుకోవాలండి. కప్పు మెజర్మెంట్ చేసుకుంటే ఎన్ని కప్పులు అయితే దాన్ని బట్టి బెల్లాన్ని వేసుకోవచ్చు అనమాట. 1 కప్పు కొబ్బరి తురుముకి అరకప్పు బెల్లం అయితే వేస్తున్నాను నేను. ఎవరికైనా ఈ స్వీట్ అనేది సరిపోతుందండి. ఇంకా బాగా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ఇలా కరిగిన పాకాన్ని ఇలా చూసుకుంటే ఇలా ఉండలా అవ్వాలన్నమాట. అప్పటి వరకు కూడా ఉడికించాలి. ఈ పాకం వచ్చిన తర్వాత తురిమిన కొబ్బరిని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుతూ ఉండాలి. కొబ్బరిలోని వాటర్ అంతా వచ్చేసి కొబ్బరి బాగా వేగాలన్నమాట. అప్పటి వరకు కూడా మనం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేతిలో వేయించి వేసుకుంటున్నాను. మరింత టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. వేయించుకున్న బాదం ముక్కలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాదం వేయించగా మిగిలిన నేతిని కూడా అందులోనే వేసేసుకుంటున్నాను. ఇలా అంతా కలిసేలాగా కలుపుకుని ప్యాన్ నుంచి గరిటెతో ఇలా కలుపుతూ ఉంటే ఒక దగ్గరకు వచ్చేస్తుందండి. అప్పటి వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని ఇలా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకుంటే చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత మనం చేత్తో గోరువెచ్చగా ఉండగా అయినా మనం లడ్డూలు చుట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం లడ్డూలు అయితే చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి చాలా రోజులు కనీసం ఒక 10 డేస్ అయినా నిల్వ ఉంటాయి. ఇలా ట్రై చేయండి ఒకసారి. పిల్లలకు కూడా చాలా హెల్తీ రెసిపీ అండి. ఒకసారి ఈ వీడియోలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కొబ్బరుండల్ని పంచదారతో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే బెల్లంతో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను బెల్లం యూజ్ చేసి చేస్తున్నాను. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా హెల్తీగా తినే రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందా అండి? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.